కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామంలో రాజకీయ ఫ్యాక్షన్ హింస చోటు చేసుకుంది. వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా హింసాత్మకంగా మారాయి. ఈ ఘటనలో వైసీపీ నేతలు కత్తులు, రాడ్లతో టీడీపీ కార్యకర్తలపై దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో లాలం బంగారయ్య తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా, చింతకాయల శ్రీరామ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మరో ఇద్దరు కూడా గాయాల పాలయ్యారు. ఎస్సీ కాలనీ 1కి వెళ్ళి ఈ వేడుకలు చేసుకొని తిరిగి వచ్చాము. అప్పటికే వీళ్ళందరూ ఆ చిన్నబాబు అన్న వ్యక్తి వాళ్ళ ఇంటి ముందు గుమిగూడై ఉన్నారు. మేము ఏదో వాళ్ళ కార్యక్రమంలో వాళ్ళు ఉన్నారనేసి మేము మా కార్యక్రమం దగ్గరికి మేము వచ్చి అక్కడ ముగ్గుల పోటీలకి దీనికి సంబంధించిన కల్చరల్ యాక్టివిటీ ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఆ ప్రోగ్రాం దగ్గరికి మేము వచ్చి కార్యక్రమం చేసుకుంటుంటే ఈ లోపల మా కుర్రోడికి చిన్న పని ఉందని చెప్పేసి బండి మీద వెళ్తే తనని లాగి కొట్టేసి కత్తితో దౌర్జన్యం చేయడం జరిగింది. ఇది జరిగిందన్న విషయం తెలుసుకొని మేము అందరం వెళ్ళి మాట్లాడుతుండగానే పక్క నుండి వేరే మా లాలం బంగారయ్య అనే వ్యక్తిని దౌర్జన్యంగా దారుణంగా కత్తితో పొడిచి చంపేశారు. కొద్దిగా ప్రాణం ఉండగా మేము గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చిన ఒక 10 నిమిషాలు ట్రీట్మెంట్ జరుగుతుండగా చనిపోయాడు. కనుమ పండుగ నాడు దురదృష్టకరమైన రోజుగా పరిగణించుకోవాలి. దీనికి ముఖ్య కారకులు వైసీపీ లీడర్సు, వైసీపీ పార్టీ. ఎందుకంటే పచ్చని కుటుంబంలో చిచ్చురేపి ఒక జీవిని నిర్దాక్షిణ్యంగా చంపిన వైసీపీ నాయకుల్ని ఏమని అనాలో అన్నది ప్రజలు కూడా గ్రహించాలి. ఎందుకంటే నిన్నటి రోజు ప్రశాంతతకు మారుపేరు. అందులోనే కోటనందూరు మండలం అంటే ఇంకా ప్రశాంతతకు మారుపేరు. అలాంటి ప్రశాంతతని రాయలసీమ ఫ్యాక్షనిజానికి ఈరోజు తీసుకెళ్తున్నారంటే ఈ వైసీపీ లీడర్స్ కానీ కార్యకర్తలు కానీ ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఈ దుర్నియోగాన్ని ఏం చేద్దామని అసలు మీరు అనుకుంటున్నారు? ఇలాంటి హత్యలు, అరాచకాలు చేస్తే మీరు మళ్ళీ అధికారంలోకి వస్తామని ఆలోచిస్తున్నారా? లేదా అభివృద్ధి చేస్తే అధికారంలోకి వస్తారా? అరాచకాలు చేస్తే అధికారంలోకి వస్తారా అనేది మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ఇప్పుడు అభివృద్ధి అనేది చేసి మీరు రాజకీయాల్లోకి అధికారంలోకి రావాలి. కానీ ఇలాగా మర్డర్లు చేసి, దౌర్జన్యాలు చేసి, అరాచకాలు చేస్తే మీరు ఇప్పుడే కాదు ఎప్పుడూ అధికారంలోకి రారు అనేది మీరు గుర్తుంచుకొని మసులుకుంటే మంచిదని తెలుగుదేశం పార్టీ తరఫున మేము కోరుతున్నాం. అలాగే ఈరోజు రాత్రి